అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుతాని స్టూడియో. ఈ రోజు ఉదయం గన్నవరం గన్నాయి పశువు వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్ లో. అతన్ని విజయవాడ కోర్టుకి సబ్మిట్ చేయడం కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ రోజు ఉదయాన్నే అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, గతంలో వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద తన రౌడీ మూకని ఒక 100-150 మందిని పోగు చేసి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు ఆ మొత్తం పార్టీ ఆఫీస్ ని తగలబెట్టేశాడు అనమాట. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ అనే వ్యక్తి దాని మీద కేసు పెడితే వంశీకి సంబంధించినటువంటి రౌడీలు గుండాలు డైరెక్ట్ గా వంశీనే ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి సత్యవర్ధన్ చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఆ సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి, నువ్వు గనక ఆ కేసు వాపస్ తీసుకోకపోతే నిన్ను నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద నరికి అని చెప్పేసి వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ సత్యవర్ధన్ ని వీళ్ళే తీసుకెళ్లి కోర్టు జడ్జి ముందు తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ సత్యవర్ధన్ ధైర్యం చేసి మళ్ళీ రిటర్న్ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులోనే ఈ రోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ వల్లభనేని వంశీ గురించి ప్రజలందరికీ తెలిసిందే. ఈ వల్లభనేని వంశీ ఎంత అరాచకమైనటువంటి వ్యక్తి అనేది ప్రజలందరికీ తెలిసిందే. వీడికి నోటి దూల అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ వల్లభనేని వంశీ అనే వాడికి సంస్కారం లేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఏమేం మాట్లాడాడు, ఎంత నీచంగా మాట్లాడాడు అనేది మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు నన్నేం బిక్తాడు, చంద్రబాబు నాయుడు బిక్తాడా, వాళ్ళ నాన్నకు అర్జున నాయుడు బిక్తాడా, వాళ్ళ తాత ఏమన్నా కానీ లవంగ నాయుడు బిక్తాడా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సంస్కారహీనుడు ఈ వల్లభనేని వంశీ. అంతేకాకుండా కరోనా టైంలో ఈ నారా లోకేష్ జూమ్ కాల్ మీటింగ్ పెడితే ఆ జూమ్ కాల్ మీటింగ్ లకి సైతం దూరిపోయి ఒక పశువులాగా ప్రవర్తించినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. అంతేకాకుండా లక్షలాది మందికి తాగునీటిని, సాగునీటిని అందించేటటువంటి పట్టిసీమకు సంబంధించినటువంటి గట్టుల మీద ఉన్నటువంటి మట్టిని సైతం తరలించుకొని ఇష్టారీతిన 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. అంతేకాకుండా సంకల్ప సిద్ధి అనేటటువంటి ఒక స్కామ్ ని చేసి 1100 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఇదే వల్లభనేని వంశీ కోడాలి నాని. వీళ్ళు ఇంత మాత్రమే కాదు, గన్నవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో 100 ఎకరాలని కబ్జాలు చేసుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టారు. ఈ వంశీ వల్ల ఎవరైతే బాధలు అనుభవించుంటారో, ఇబ్బందులు పాలై ఉంటారో వాళ్ళ మీదనే రిటర్న్ కేసులు పెట్టి వాళ్ళను జైళ్లలో మగ్గిపోయేలా చేసినటువంటి వ్యక్తి ఈ వల్లభనేని వంశీ. ఇతన్ని వల్లభనేని వంశీ అనడం కంటే అని చెప్పేసి పిలవడం ఎంతో మంచిది. ఎందుకంటే ఇతని చర్యలు మొత్తం పశువులాగే ఉంటాయి, అనాగరికంగా ఉంటాయి, అప్రజాస్వామ్యకంగా ఉంటాయి. ఇతన్ని ఎమ్మెల్యే చేసి ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ని ఇతనికి తెలుగుదేశం పార్టీ ఇస్తే తిన్న కంచంలో మలం వేసినటువంటి నీచుడు, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు ఈ వల్లభనేని వంశీ. అన్నం పెట్టిన చేతిని కొరికేటటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ వల్లభనేని వంశీ అని చెప్పేసి ప్రజలంతా మాట్లాడుకుంటా ఉన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఇవాళ ఎంతో సంతోషంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ, కోడాలి నాని ఇటువంటి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎమోషన్. ఎందుకంటే వీళ్ళు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఈ వల్లభనేని వంశీ, కోడాలి నాని, తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ ఇటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎంతో ఎమోషనల్ అన్నమాట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని గత 5 సంవత్సరాల పాటు ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని కానీ, సీనియర్ నాయకుల్ని కానీ, చంద్రబాబు నాయుడిని కానీ, నారా లోకేష్ ని కానీ, పవన్ కళ్యాణ్ ని కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కానీ ఎంత నీచంగా మాట్లాడారు అనేది ప్రజలంతా చూశారు. ఇటువంటి నేరాలకు పాల్పడేటటువంటి, ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడేటటువంటి లేదా మనిషి రూపంలో ఉన్నటువంటి పశువులను కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య సమాజంలో స్థిరగనివ్వకూడదు. వీళ్ళని జైళ్లకు పరిమితం చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత అతనికి ఎక్కడ కూడా కనీసం ఆవగింజంత సింపతి కూడా దక్కకపోవడానికి అతను గత 5 సంవత్సరాలు చేసినటువంటి చర్యలే కారణం అని చెప్పేసి ప్రజలంతా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.